Yeah, welcome to 24 Technologies. Our today's topic is Git installation and Git, GitHub కు డిఫరెన్స్ ఏంటి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అట్ ది సేమ్ టైం మనం గిట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గిట్ను లాంచ్ చేసుకోవడం, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం ఎలా, అండ్ థర్డ్ పార్టీ రూల్స్ త్రూ థర్డ్ పార్టీ టూల్స్ నుండి మనము గిట్ని ఏ రకంగా యాక్సెస్ చేస్తాము, అండ్ యూజర్ నేమ్, యూజర్ ఐడి ఏ రకంగా మన గిట్ అకౌంట్కు అండ్ మన విఎస్ కోడ్కు లైక్ బ్యాష్ షెల్ కానీ ఏదైనా అథెంటికేట్ ఏ రకంగా చేస్తాము అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్కు గిట్ హబ్కు డిఫరెన్స్ ఏంటి అంటే, గిట్ అనేది దానికి ఇంటర్నెట్ అవసరం లేదమ్మా. ఫస్ట్ థింగ్, మీరు గిట్లో ఏదైనా కోడ్ రాసుకోవాలి, ఏదైనా చేసుకోవాలంటే నో నీడ్ ఇంటర్నెట్ అనేది. అండ్ గిట్ హబ్ అనేది ఒక వెబ్ సర్వీసెస్ లాగా, అంటే ఎవరెవరు కొలాబరేట్ అయ్యారు అవన్నీ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ నాకు లోకల్లో నేను గిట్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, గిట్ ఎస్సిఎం మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ ఇన్స్టాల్లో మనం క్లిక్ చేస్తే ఇక్కడ విండోస్, మ్యాక్ ఓఎస్, లినక్స్ అండ్ బిల్డ్ ఫ్రమ్ సోర్స్ అని చెప్పేసి ఏవో ఉన్నాయి. అంటే విచ్ టైప్ ఆఫ్ ఓఎస్ యు ఆర్ గోయింగ్ టు యూస్. మీరు విండోస్ మిషన్ యూస్ చేస్తున్నారా, ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ మ్యాక్ ఓఎస్ యూస్ చేస్తున్నారా, అండ్ లినక్స్ యూస్ చేస్తున్నారా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మ్యాక్ ఓఎస్ అంటే మనము హోమ్ బ్రూ, ఈ బ్రూ ఏదైతే ఉందో బ్రూ ఇన్స్టాల్ గిట్ అండ్ సూడో పోర్ట్, దీనికి సంబంధించిన పోర్ట్స్ మనము ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్కోడ్ సెలెక్ట్ ఇన్స్టాల్, ఇవన్నీ డిఫాల్ట్గా ఇవి మనం ఇచ్చినా కూడా బ్రూ ఇన్స్టాల్ జిట్. ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, జియుఐ. ఓకే, మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కావాలంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, ఆర్ఎల్స్ గ్రాఫికల్ కావాలనుకుంటే గ్రాఫికల్ మనం యూస్ చేసుకోవచ్చు. బట్ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ విండోస్. ఈ విండోస్ దాని మీ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డన్. మీన్ వైల్ నేను ఇంకొక ట్యాబ్ కూడా ఓపెన్ చేసుకుంటాను గూగుల్లో. నేను ఇక్కడ విఎస్ కోడ్ని యూస్ చేయాలి అనుకుంటున్నాను. విజువల్ స్టూడియో విఎస్ కోడ్. ఓకే, విజువల్ స్టూడియో కోడ్ అనేది మీకు ఇది వన్ టైప్ ఆఫ్ ఎడిటర్. మీరు ఏదైనా ఎడిటర్ యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్లో దే ఆర్ లాట్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎడిటర్స్ కూడా. నౌ డేస్ చాలా మంది ఏది యూజ్ చేస్తారంటే మోస్ట్లీ విఎస్ కోడ్ యూజ్ చేయడానికి, విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి ఐ విల్ షో దట్ వన్. ఓకే, విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ ఫర్ విండోస్, ఇది కూడా మనం ప్రెస్ చేద్దాం. నాకు ఇది డౌన్లోడ్ అయిపోతుంది అండ్ దిస్ వన్, రెండు డౌన్లోడ్ అయిపోతున్నాయి. దిస్ ఈజ్ మై గిట్. ఓకే, ఆ గిట్ను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూస్తే ఇవన్నీ మీకు తెలిసినవే, బట్ సింపుల్గా చెప్తాను చూడండి. ఎస్, ఎస్ అని కొట్టిన తర్వాత ఇది పబ్లిక్ లైసెన్సెస్. నెక్స్ట్ ఇక్కడ దీని పాత్ ఏది ఇస్తున్నాడు, సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో గిట్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, డన్. నాకు ఇది డాష్ బోర్డ్లో కావాలి అనుకుంటే అందు డెస్క్టాప్ అడిషనల్ ఐకాన్స్ మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఏది మనకు డెస్క్టాప్లో కావాలి అనుకుంటే, మనకు డెస్క్టాప్లో కనిపిస్తే యూజర్ ఫ్రెండ్లీ కదా. ఇఫ్ ఇన్ కేస్ అది తీసేసినారు అంటే మీకు డెస్క్టాప్లో ఈ రకంగా ఐకాన్ మీకు రాదు. ఓకే, రైట్, ఇది బెస్ట్. ఇది చేసుకోండి. అండ్ నెక్స్ట్ నాకు ఏం ఆప్షన్ ఉంది, ఓకే గిట్ బ్రౌజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు బాబు, ఏ టైప్ ఆఫ్ ఎడిటర్ యూస్డ్ బై గిట్, చూస్ ద డిఫాల్ట్ ఎడిటర్ యూస్డ్ బై గిట్. ఏది నీకు విఐఎం ఈ ఎడిటర్ కావాలా, గిట్ యూజ్ చేసే డిఫాల్ట్ ఎడిటర్, లేకపోతే నీకు ఏదైనా స్పెసిఫిక్గా ఉందా, విజువల్ స్టూడియో కోడ్ గిట్ డిఫాల్ట్ ఎడిటర్. నేను ఇది సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కమింగ్ క్లాసెస్ దీంట్లోనే చేస్తాను కాబట్టి. డన్. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ రాలేదు, ఎందుకు? ఇస్ దర్ ఎనీ రీజన్? నెక్స్ట్ అనే ఆప్షన్ ఎందుకంటే నేను ఇక్కడ ఇది ఏదైతే ఉందో వేర్ ఇట్ ఈస్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను అంటే లోకల్లో సెర్చ్ చేసుకుని చూసినప్పుడు నా విఎస్ కోడ్ అనేది దానికి రికగ్నైజ్ చేయలేకపోయింది. దట్ ఈస్ వై ఫస్ట్ ఐ నీడ్ టు డౌన్లోడ్. ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్. నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్. ఏం లేదు, అన్ని నెక్స్ట్, నెక్స్ట్, ఇన్స్టాల్. నా విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని అక్కడ రికగ్నైజ్ చేస్తుంది. దట్ ఈస్ వై. ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర ఆల్రెడీ విఎస్ కోడ్ డౌన్లోడ్ అయ్యి ఉంటే డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మేము ఫస్ట్ నుండి చేసుకోవాలి అనుకుంటే ఒకసారి కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి, లైక్ మీ ల్యాప్టాప్ మీ ఫ్రెండ్స్ యూజ్ చేసి ఉండొచ్చు, లేదు అంటే మీ ఇంట్లో ఎవరైనా యూజ్ చేసి ఉండొచ్చు, వాళ్ళు ఆల్రెడీ గిట్ని డౌన్లోడ్ చేసి కూడా ఉండొచ్చు. ఏం చేస్తారంటే ఫస్ట్ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ఆ గిట్ అంటే ప్రాపర్గా దాంట్లో ఏవైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, ఇన్ కేస్ యూజ్ చేయట్లేదు అంటే గిట్ అండ్ విజువల్ స్టూడియోను రెండు డిలీట్ చేసేయండి, అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్ కేస్ వాళ్ళు యూజ్ చేయకపోతే, వాళ్ళు ఆల్రెడీ ఏమన్నా ఆపరేషన్స్ దానిపైన రన్నింగ్ ఉన్నాయంటే అవి మాత్రం చేయకండి. ఓకే, డన్. నా విఎస్ కోడ్ ఇన్స్టాల్ అయిపోయింది.
ఇన్‌స్టాల్ అయిన తర్వాత వాట్ ఐ విల్ డూ హియర్ ఇట్ ఈస్ వన్ స్టెప్ బ్యాక్‌కెళ్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ నాకు ఇప్పుడు నెక్స్ట్ అనే ఐకాన్ హైలైట్ అయింది. ఎందుకంటే నేను ఏదైతే విజువల్ స్టూడియో కోడ్ అనేది ఉందో గిట్ డిఫాల్ట్ ఎడిటర్ ప్రీవియస్‌గా నా లోకల్‌లో అది లేదు కాబట్టి అది రికగ్నైజ్ చేసుకోలేదు. నేను ఇప్పుడు అది విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది లోకల్‌లో ఉంది అని చెప్పేసి రికగ్నైజ్ చేసుకుంది. దట్ ఈస్ వై నెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ ఓకే. నీకు ఓవర్‌రైట్ డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్ ఫర్ న్యూ రిపోజిటరీ ఓకే. ఓవర్‌రైట్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. లెట్స్ గైడ్ ఇదేది డిసైడ్ గిట్ డిసైడ్ చేసుకోవాలా లేకపోతే ఓవర్‌రైడ్ ఎక్కడ అని చెప్పేసి అది మీరు ఓన్ కాబట్టి మెయిన్ అని చెప్పేసి ఓవర్‌రైడ్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి అడ్జస్టింగ్ యువర్ పాత్ ఎన్విరాన్మెంట్ ఐ గో డిఫాల్ట్ ఎందుకంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కాబట్టి ఇది కూడా ఏది చూసింగ్ ఎస్ఎస్హెచ్కి సంబంధించింది ఐ గో విత్ దిస్ వన్ ఆల్సో డిఫాల్ట్ థింగ్స్ యూజ్ ఎస్ఎస్హెచ్ లైబ్రరీ దిస్ ఇస్ డిఫాల్ట్ అండ్ ఓకే దిస్ ఇస్ ఆల్సో డిఫాల్ట్ విండోస్ డిఫాల్ట్ కన్సోల్ అవసరం లేదు ఇదైనా కూడా నెక్స్ట్ నెక్స్ట్ డిఫాల్ట్ గిట్ నెక్స్ట్ ఎనేబుల్ సింబాలిక్ లింక్స్ అవసరం లేదు నెక్స్ట్ ఇప్పుడు నాకు నా లోకల్లో గిట్ ఇన్స్టాల్ అవుతుంది. ఈ ఇన్స్టాల్ కాకముందు నాకు ఇక్కడ ఇది ఏదైతే ఉందో వేర్ ఇట్ ఈస్ మై విఎస్ కోడ్ ఎక్కడ ఉంది విఎస్ కోడ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కదా సర్చ్ బటన్లోకి వెళ్ళి విఎస్ కోడ్ తీసుకుందాము. తీసుకున్న తర్వాత నా విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఈ టర్మినల్లో ఫస్ట్ నేను గిట్ అని కొడతాను. రికగ్నైజ్ చేస్తుందా లేదా చూద్దాం. రికగ్నైజ్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రికగ్నైజ్ చేయట్లేదు. ఎందుకంటే నా గిట్ ఇంకా ఇక్కడ ఫినిష్ కాలేదు కాబట్టి అది రికగ్నైజ్ చేయట్లేకపోతుంది. రికగ్నైజ్ చేయట్లేదు. వన్స్ ఒకసారి ఇక్కడ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫినిష్ ఓకే దీన్ని వదిలేసేయండి. ఇది వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం గిట్ టైప్ చేద్దాం. ఇంకా రిజిస్టర్ ఏది రికగ్నైజ్ చేయట్లేదు. ఐ విల్ డూ వన్ థింగ్ నేను పూర్తిగా వన్ టైం క్లోజ్ చేసి మళ్ళీ నా విఎస్ కోడ్ను ఓపెన్ చేస్తాం. విఎస్ కోడ్ రికగ్నైజ్ అయ్యేంత వరకు విఎస్ కోడ్ను ఓపెన్ చేద్దాం. గిట్ ఇప్పుడు రికగ్నైజ్ చేస్తుందా అంటే బిఫోర్ ఇన్స్టాలేషన్ నువ్వు గిట్ డౌన్లోడ్ కాకముందే దాన్ని తీసుకోవాలి అని చెప్పేసి నువ్వు చూస్తున్నావు అప్పుడు రికగ్నైజ్ చేయలేకపోయింది ఎందుకంటే అది ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వలేదు కాబట్టి మీరు ఈ పాత కూడా చూసుకోండి యూజర్స్లో డెల్లో అది డిఫాల్ట్గా వచ్చేస్తుంది ఇన్ కేసు మీరు పాత అనేది కరెక్ట్ లేకపోతే ఆ పాత అనేది కూడా చూసుకోండి రైట్ ఇదేది నా విఎస్ కోడ్ను అండ్ నేను ఏదైతే ఎడిటర్ యూజ్ చేయాలనుకుంటున్నానో ఆ ఎడిటర్ అండ్ గిట్ను బట్ ఇప్పుడు నీకు దీనికి సంబంధించినది నీ రిపాజిటరీని యాక్సెస్ చేయడానికి కానీ లేకపోతే నువ్వు క్లోన్ చేసుకోవడానికి కానీ ఏమైనా ప్రాక్టీస్ చేసుకోవడానికి లేకపోతే పబ్లిక్ రిపాజిటరీస్లో ఏవైనా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే డౌన్లోడ్ ఇన్ సెన్స్ పుల్ చేయాలి పుష్ చేయాలి ఈ రెండు ఆపరేషన్స్ అండ్ మెర్జ్ చేసుకోవాలి ఇలాంటి ఆపరేషన్స్ అన్ని కావాలంటే ఈ రిపాజిటరీకి సంబంధించింది ఏది ఇది గిట్ కాదు గిట్ హబ్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి గిట్ హబ్లో ఉంటాయి కాబట్టి ఐ నీడ్ టు క్రియేట్ గిట్ హబ్ అకౌంట్ యాజ్ వెల్ నేనేం చేస్తాను ఇప్పుడు నేను ఒక గిట్ హబ్ అకౌంట్ను క్రియేట్ చేసుకుంటాను ఐ విల్ గో టు గూగుల్ అండ్ హియర్ ఇట్ ఈస్ ఇక్కడ మనకు అయిపోయింది ఇఫ్ ఇక్కడ విండోస్ కావాలి కాబట్టి నేను విండోస్ డౌన్లోడ్ చేసుకున్నాను ఇప్పుడు లినక్స్ మిషన్ అంటే సేమ్ సింపుల్ యాప్ట్ గెట్ ఇన్స్టాల్ గిట్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ సంబంధించిన కమాండ్స్ ఇవి ఇచ్చినారు అంటే ఆటోమేటిక్గా అది రికగ్నైజ్ చేస్తుంది అండ్ మ్యాక్ ఓఎస్ ఏదైతే ఉందో హోమ్ బ్రూ ఇన్స్టాల్ ఇవి యాజ్ ఇట్ ఈస్గా మీరు చేసినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు బట్ చదవండి అక్కడ ఏముంది అని చెప్పేసి విండోస్ నేను ఆల్రెడీ చూపించాను కాబట్టి మిగిలినవి కూడా రిలవెంట్ కంటే ఉంటాయి అండ్ ఇప్పుడు నాకేం కావాలి ఇది అయిపోయింది కాబట్టి నాకు దీంతో పని లేదు ఐ గో టు గూగుల్ మై ఫేవరెట్ సర్చ్ ఇంజిన్ ఇంకా నాకు ఇప్పుడు ఏం కావాలి గిట్ హబ్ అకౌంట్ గిట్ హబ్ ఓకే గిట్ హబ్లో దిస్ ఈజ్ మై ఏది వాటి గిట్ హబ్ సంబంధించిన అఫీషియల్ వెబ్ ఓకే ఇక్కడ నాకు అకౌంట్ ఉంటే డైరెక్ట్గా సైన్ ఇన్ లేదు అంటే సైన్ అప్ ఓకే రైట్ నా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఇవన్నీ మాన్యువల్గా ఎంటర్ చేయాలి అనుకున్నా ఓకే ఆర్ఎల్స్ నాకు ప్రీవియస్గా ఉంది బట్ నేను డిలీట్ చేశాను ఈ క్లాస్ కోసము మళ్ళీ క్రియేట్ చేస్తాను కంటిన్యూ విత్ గూగుల్ డన్ 24 టెక్నాలజీస్ ఇక్కడ పేరు యూజర్ నేమ్ మీకు ఏది కావాలనుకుంటే అది ఇచ్చుకోవచ్చు ఇంత పెద్ద పేరు నాకు అవసరం లేదు ఐ గివ్ 24 టెక్ రఘువీర్ 24 టెక్ అని ఇచ్చుకుంటాను రఘువీర్ -24 టెక్ డన్ క్రియేట్ అన్ అకౌంట్ మీకు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉందా అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉందా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉంది అంటే యూ కెన్ డూ
ఏది అకౌంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రొఫైల్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ మీ అకౌంట్ డిలీట్ చేసి మళ్ళీ కూడా మీరు యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. వాట్ హ్యాపెండ్? వెరిఫై యువర్ ఓకే. వెరిఫికేషన్ కంప్లీటెడ్. నాకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. దిస్ ఈజ్ మై బ్రాండ్ న్యూ ఏది విచ్ వన్ నా గిట్ హబ్ అకౌంట్. ఇక్కడ మీరు ఏవైనా రిపాజిటరీస్ లైక్ సెర్చ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ సెర్చ్ ఫ్రమ్ హియర్. నేను ఏం చేస్తాను, స్విగ్గీ అని చెప్పేసి కొడుతున్నా. ఈ స్విగ్గీకి సంబంధించిన ఏమైనా రిపాజిటరీస్ ఉంటే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నాయంటే కోడ్స్ 177K 17.8K రిపాజిటరీస్ ఉన్నాయి. అంటే స్విగ్గీ అంటే ఇది స్విగ్గీ వాడు పెట్టినది కాదు. ఆ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ది పిక్సెల్ ఇది పర్ఫెక్ట్ క్లోన్ ఆఫ్ స్విగ్గీస్ అఫీషియల్ వెబ్సైట్. అంటే దానికి సంబంధించినవి ఇవనే కాదు, మీరు ఏవి కొట్టినా కూడా ఇక్కడ సెర్చ్ బటన్లో వస్తుంది. లైక్ రఘువీర్ అని కొడదాం, ఏమన్నా ఉంటే చూస్తాం. రఘువీర్ అనే రిపాజిటరీ ఏదన్నా ఉంది అంటే అది కూడా నాకు షో చేస్తుంది. ఇది సేమ్ రఘువీర్, సేమ్ రఘువీర్ అని చెప్పేసి. ఇక్కడ నాటు కూడా కొన్ని ఉన్నాయి, బట్ అది దట్ ఈస్ మై పర్సనల్. అవి పబ్లిక్ లో పెట్టలేదు, నేను ప్రైవేట్ లో ఉన్నాయి కాబట్టి మీకు విజిబుల్ లో రావు. లైక్ ఇంకొకటి అమెజాన్ కూడా తీసుకుందాం. అమెజాన్, జొమాటో, బ్లింకిట్. బ్లింకిట్ దానికి సంబంధించిన కోడ్స్ కానీ ఇవన్నీ బ్లింకిట్ సంబంధించిన కోడ్స్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉండవు, బట్ దట్ టైప్ ఆఫ్ థింగ్స్ మనం ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం. జస్ట్ ఓపెన్ చేస్తే ఏముండయి చూడండి, ఇక్కడ బ్లింకిట్ ప్రాజెక్ట్ దానికి సంబంధించిన కోడ్ రీడ్మీ ఫైల్ ఉంది. ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు దీనికి సంబంధించిన వ్యూ రా, దానికి సంబంధించిన కోడ్ మనకు ఓపెన్ కావడానికి కూడా స్కోప్ ఉంటుంది. విండోస్ ఆల్వేస్ ఓకే. అలా కాకుండా ఇది కోడ్ రా కంటెంట్ నాకు అవసరం లేదు. ఐ డూ వన్ థింగ్, రీడ్మీ ఫైల్లో చూద్దాం కోడ్. ఈ రీడ్మీ ఫైల్లో వేరేది ఏదన్నా ఉంటే బాగుండేది. కొంతమంది పబ్లిక్లో పెడతారు. వేరేది ఏదన్నా సెర్చ్ చేద్దామా? వేరేది ఏం సెర్చ్ చేద్దాం? లైక్ స్విగ్గీనే మళ్ళీ ఒకసారి చూద్దాం. స్విగ్గీ స్విగ్గీ ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నా. క్లోన్ ఫుల్ స్టాక్ ఇక్కడ చూడండి, దీనికి సంబంధించినది 3 years అగో ఎవరో అప్లోడ్ చేశారు. దీనికి సంబంధించిన ఫైల్ ఓపెన్ చేద్దామా? ఎక్కడ? ఇక్కడ చూడండి, దానికి సంబంధించిన కోడ్స్ ఇవన్నీ. ఓకే, వీటిని బేస్ చేసుకొని మీరు క్లోన్ చేసుకొని మనం ఏం చేసుకోవచ్చు, క్లోన్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకు ఫోర్క్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అవన్నీ మనం కమింగ్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. ఫోర్క్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇదంతా నువ్వు క్లోన్ చేసుకొని అంటే పుల్ చేసుకుంటున్నావు, నీ లోకల్లోకి పుల్ చేసుకొని దానిపైన నువ్వు ఏవైనా చేంజెస్ చేయాలి అనుకుంటే యూ కెన్ డూ చేంజెస్. చేంజెస్ చేసి అది కరెక్ట్గా వర్క్ అవుతుంది అంటే నువ్వు ఇక్కడ పెట్టుకోవచ్చు, పబ్లిక్ ఆర్ ప్రైవేట్గా. అది వేరే వాళ్ళు యూజ్ చేసుకునే స్కోప్ ఉంటుంది. లేదు అంటే నువ్వు పబ్లిక్లో పెట్టుకోకుండా ప్రైవేట్ అని చెప్పేసి పెట్టుకున్నావు అంటే ఎవరికైనా పర్టికులర్గా ఒక పర్సన్కి యాక్సెస్ ఇవ్వాలనుకున్నా వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇవ్వచ్చు. అవన్నీ చెయ్యాలి అంటే నేను జస్ట్ ఇప్పుడు ఏం క్రియేట్ చేసుకున్నాను, ఒక అకౌంట్ను మాత్రమే క్రియేట్ చేసుకున్నాను. ఏది గిట్ హబ్ అకౌంట్ను. బట్ నేను విఎస్ కోడ్ త్రూ నా ఈ గిట్ హబ్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే నీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో, వేర్ ఇట్ ఈస్ మై యూజర్ నేమ్ ఏదైతే ఉందో దిస్ వన్, ఈ యూజర్ నేమ్ అండ్ నేను రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడితో అయినాను నా 24technologies@gmail.com అనే దాంతో అయ్యాను. 24technologies4you@gmail.com అనే దాంతో రిజిస్టర్ అయినాను. వాటికి తెలియాలి ఎవరికి, నీ విఎస్ కోడ్లో ఏమని తెలియాలి బాబు, ఈ యూజర్ నేమ్ అండ్ ఇవన్నీ నా గిట్ అకౌంట్స్ అని చెప్పేసి ఇక్కడ నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. క్లియర్. స్క్రీన్ క్లియర్ చేసిన తర్వాత ఇదేది ఓపెన్ చేసిన తర్వాత టర్మినల్, మీకు టర్మినల్ దొరకకపోతే ఏం చేయాల్సి ఉంటుంది, జస్ట్ ఇక్కడికి వెళ్ళండి. 3 buttons ఉన్నాయి కదా, ఇక్కడ టర్మినల్ అని చెప్పేసి ఉంటుంది. న్యూ టర్మినల్ లేకపోతే స్ప్లిట్ టర్మినల్, న్యూ టర్మినల్ విండోస్ అవన్నీ మీరు చూసుకోవచ్చు. మీకు తెలిసి ఉండొచ్చు, బట్ సమ్ టైమ్స్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. అండ్ ఇక్కడ నువ్వు ఏదైనా ఒక ఫైల్ను ఓపెన్ చేసుకోవాలి, న్యూ ఫైల్. ఇక్కడ ఏవి నాకు లోకల్లో పైథాన్ ఫైల్ కానీ ఏదో ఏది జూపిటర్ నోట్బుక్ అని చెప్పేసి ఏమి ఉన్నాయంటే ఈ ఫైల్స్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నావా, లేకపోతే ఆర్ఎల్స్ ఒక ఫోల్డర్ను ఓపెన్ చేయాలనుకుంటున్నావా, ఏవి ఇవన్నీ నీ ల్యాప్టాప్ లోకల్లో ఉన్నట్టు అవి ఓపెన్ చేయడానికి నాకు ఇది హెల్ప్ అవుతుంది. బట్ నేను టర్మినల్లో ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నాను, నాకు ఇక్కడ నేను బ్యాష్ కాకుండా ఇక్కడ గిట్ రైట్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్, ఎందుకంటే డౌన్లోడ్ చేసిన తర్వాత నాకు క్లియర్గానే ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి, నా మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని అండ్ యూజర్ ఐడి ఏదైతే ఉందో వాటిని చూసుకుందాం ఫస్ట్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. గిట్ కాన్ఫిగ్ యూజర్ డాట్ నేమ్
ఏదైనా ఉంటే నాకు ఇక్కడ చూపించేది లేదు. నాకు ఇప్పుడు ఏం చేయాలి? ఒక నా యూజర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేయాలి. నేనేమి ఇచ్చాను నా యూజర్ నేమ్? రఘువీర్ ఐఫన్ 24 24 టెక్. ఇప్పుడు నేను 24 అని కొట్టబోయి 23 అని కొట్టాను, రైట్? కాబట్టి దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంది అంటే మీ గిట్ అకౌంట్కి వెళ్ళండి. మీ గిట్ అకౌంట్కి వెళ్ళి ఇక్కడ నుండి ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసి డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసేయండి. నేను యాక్చువల్గా టైప్ చేశాను కదా, టైప్ చేయడం కంటే అక్కడ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే ఉండవు మిస్టేక్స్ అనేటివి ఉండవు, రైట్? ఇప్పుడు రఘువీర్ 24 నో నాట్ ఇన్ గిట్ డైరెక్టరీ. ఓ సారీ, గ్లోబల్ అని ఇవ్వడం మర్చిపోయాను. గిట్ కాన్ఫిగ్ గ్లోబల్. సరే, ఇది కూడా టైప్ చేయడం నాకు కష్టం అవుతుంది, గుర్తుకులేదు. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. మీ గూగుల్లోకి వెళ్ళండి. నా గిట్ గ్లోబల్ కాన్ఫిగ్ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ కమాండ్స్ ఇక్కడ చూస్తే వాడే ఇచ్చేస్తాడు, రైట్? ఇది ఏదైతే ఉందో ఇక్కడ నీ యూజర్ నేమ్ అంటే యూజర్ నేమ్ ఇవ్వమని కాదు, యాజ్ ఇట్ ఈస్గా నీ యూజర్ నేమ్ 24 టెక్ ఏదైతే ఉందో అది ఇవ్వమని చెప్పేసి మీరు ఏది పెట్టుకుంటే అది. అది ఇంకా ఈజీ కదా మనం టైప్ చేయడం కంటే. ఈ రకంగా బ్యాక్ నేను యూజర్ నేమ్ ఏది, వాట్ ఈస్ మై యూజర్ నేమ్? రఘువీర్ ఐఫన్ 24 టెక్. డన్. ఇప్పుడు మళ్ళీ మనం వెరిఫై చేసుకుందాము యూజర్ నేమ్ అయ్యిందా లేదా అని చెప్పేసి. చూసారా, నా యూజర్ నేమ్ రఘువీర్ ఐఫన్ 24 టెక్ అని చెప్పేసి వచ్చింది. నా మెయిల్ ఐడిని కూడా నేను ఇవ్వాల్సి ఉంటుంది కదా, మెయిల్ ఐడి. వేర్ ఇట్ ఈస్ మెయిల్ ఐడి కోసం దిస్ వన్ కాపీ పేస్ట్ 24 టెక్నాలజీస్ ఫర్ యూ అని చెప్పేసి నాది మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఐ విల్ గో హియర్ అండ్ ఐ విల్ డూ కాపీ ఫ్రమ్ హియర్, రైట్? పేస్ట్. డన్. నేను మళ్ళీ అది యూజర్ నేమ్ కాకుండా ఈమెయిల్ ఈమెయిల్ అని చెక్ చేసుకుంటే నేను ఏదైతే మెయిల్ ఇచ్చానో అది వస్తుంది ఇక్కడ. సరే, ఇన్ కేసు సార్ మా బ్రదరు లేకపోతే మా సిస్టరో మా ఫ్రెండో ఆల్రెడీ నా విఎస్ కోడ్లో ఇవన్నీ చేసి పెట్టారు. ఆల్రెడీ నా ఎవరో ప్రీవియస్ ల్యాప్టాప్ వాళ్ళు లేకపోతే నా విజువల్ స్టూడియోలో ఆల్రెడీ చేసి పెట్టారు. దెన్ నేను మళ్ళీ నా మెయిల్ ఐడీస్ యాడ్ చేసుకోవడం ఎలా అంటే ఓవర్ రైట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా అంటే ఎస్ ఉంది. ఏ రకంగా చేసుకోవచ్చు? ఫస్ట్ ప్రీవియస్గా ఏవైతే ఉన్నాయో వాటిని మనం అన్సెట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ రఘువీర్ ఐఫోన్ 24 టెక్ అని చెప్పేసి ఉంది కదా, నేను దాన్ని అన్సెట్ చేయాలి. దానికోసం కమాండ్స్ ఏమైనా ఉన్నాయా? జస్ట్ గో గిట్ అన్సెట్ గ్లోబల్ అని కొట్టండి. అన్సెట్ గ్లోబల్ కాన్ఫిగ్ యూజర్ నేమ్. దానికి సంబంధించినట్టు కూడా వస్తాయి చూడండి. జస్ట్ అదే కమాండే ఉంటుంది, జస్ట్ అన్సెట్ అని చెప్పేసి మాత్రం ఉంటుంది. జస్ట్ మీరు ఏది రైట్ డన్. ఇక్కడ మీరు దానికి యూజర్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి తెలుసు ఏది ఉన్నా కూడా అది వెళ్ళిపోతుంది. చూద్దాం, మళ్ళీ యూజర్ నేమ్ ఒకసారి సెలెక్ట్ చేద్దామా, సెర్చ్ చేద్దాం. వెళ్ళిపోయిందా? ప్రీవియస్గా నేను కమాండ్ కొట్టినప్పుడు ఏమొచ్చేది, ఎక్కడుంది యూజర్ నేమ్ అని చెప్పేసి వేర్ ఇట్ ఈస్ ఇక్కడ కొట్టినప్పుడు నాకు రఘువీర్ ఐఫోన్ 24 టెక్ అని వచ్చేది. ఇప్పుడు రావట్లేదు. సేమ్ నేను ఏం చేస్తానంటే ఈమెయిల్కి కూడా చేస్తాను. నాట్ దిస్ వన్, ఈమెయిల్ అన్సెట్ నేమ్ కాకుండా ఈమెయిల్. డన్. ఇప్పుడు నా ఈమెయిల్ కూడా వెళ్ళింది. ఒకసారి చెక్ చేసుకుందాం అది ఉందా వెళ్ళిందా అని చెప్పేసి. యూజర్ నేమ్ ఈమెయిల్ ఇప్పుడు రెండు వెళ్ళినాయి. ఇవి ఇవి ఫస్ట్ ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో అన్సెట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయొచ్చు, అగైన్ యూ కెన్ గివ్ యువర్ పర్సనల్ గిట్ హబ్ అకౌంట్స్. నాకు ఇది కమింగ్ క్లాసెస్లో నాకు అవసరం కాబట్టి జస్ట్ ఐ విల్ డూ వన్ థింగ్. అన్సెట్ కాకుండా దీన్ని సెట్ చేస్తాను. అట్ సేమ్ టైం ఇంకొకటి ఏది, యూజర్ నేమ్ దిస్ వన్, రైట్? నాకు రెండు యూజర్ నేమ్స్ వచ్చినాయి. మళ్ళీ జస్ట్ ఒకసారి నేను వెరిఫై చేసుకుంటాను. ఎస్ డన్. అండ్ వాట్ అబౌట్ యూజర్ నేమ్? డన్. నాకు రెండు వచ్చేసినాయి. క్లియర్ ద స్క్రీన్. ఓకే, దిస్ ఈస్ అవర్ టుడేస్ సెషన్. అంటే గిట్ను డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అంటే మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు అని, అండ్ మనకు దానికి సంబంధించినది విచ్ టైప్ ఆఫ్ ఎడిటర్ యు ఆర్ గోయింగ్ టు యూస్ దట్ వన్, అండ్ ఇంకొకటి ఏది
మీరు గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ గిట్ హబ్ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి, ఎందుకంటే మనం రిపాజిటరీని ఎవరెవరు కొలాబరేటర్ అవుతున్నారు, లేకపోతే ఎవరెవరు యాక్సెస్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న ఆప్షన్స్, అండ్ మీరు జియో యూజ్ చేస్తున్నారా లేకపోతే సిఎల్ఐ యూజ్ చేస్తున్నారా, వాటిని అన్నింటినీ మనకి ఇక్కడ గిట్కి సంబంధించినవి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయమ్మా. మనం ఎక్స్టెన్షన్స్ కూడా సమ్ టైమ్స్ విఎస్ కోడ్ లో ఉండి అవి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేటర్ కమింగ్ క్లాసెస్ లో విల్ డిస్కస్ దోస్ ఆల్సో. రైట్, దిస్ ఇస్ అవర్ టుడేస్ సెషన్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు డెడికేటెడ్గా రెగ్యులర్ సెషన్స్ కావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్కి మనకు పెయిడ్ సెషన్స్ ఉంటాయి. మన సబ్స్క్రైబర్స్కి అయితే దే విల్ గెట్ అడిషనల్ డిస్కౌంట్ ఆల్సో. అండ్ మీరు పర్టికులర్గా ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ గ్రూప్ ఉన్నారు అంటే డెఫినెట్లీ మీకు కూడా ఒక కొద్దిగా డిస్కౌంట్ అనేది ఐ విల్ ప్రొవైడ్. మనం క్లౌడ్ గురించి అండ్ డెవాప్స్ రిలేటెడ్ గురించి మనము బేసిక్స్ డిస్కస్ చేస్తాము. ప్రో లెవెల్లో కావాలనుకుంటే వాళ్ళు తక్కువ బ్యాచ్ ఉండాల్సి ఉంటుంది, వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు కూడా ఇప్పుడు నేను ప్రోట్వి నేను చెప్పట్లేదు, బట్ బేసిక్స్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, బీటెక్ ఫ్రెషర్స్, డిగ్రీ ఫ్రెషర్స్ అండ్ 2 or 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు ప్రొఫైల్ స్విచ్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి కావాలి సబ్జెక్ట్ అనే వాళ్ళను నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా. రైట్ అమ్మా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.